యూజువల్‌గా హ్మ్. బ్యాక్ పెయిన్ ఒస్తే స్టోన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అవునవును. యాహ్! బట్ మీరన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ అదే లక్షణం ఉంటుందా? ఇంకేమన్నా అదర్ సింప్టమ్స్ మనం హ్మ్. చూడొచ్చా? బ్యాక్ పెయిన్ అంటే నాట్ ఎగ్జాక్ట్‌లీ బ్యాక్ పెయిన్. అంటే హ్మ్. బ్యాక్ మిడిల్ కాకుండా సైడ్‌కి. అది ఫ్లాంక్ పెయిన్ అంటాం. ఓకే. అంటే పక్కలో వెనక భాగంలో పక్కల్లో పెయిన్ వస్తా ఉంటది. అది హ్మ్. కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు. హ్మ్. ఒక్కోసారి కింద గూడా మనకు పెయిన్ వస్తా ఉంటది. హ్మ్. ఎందుకంటే కిడ్నీ నుంచి స్టోన్ ఫార్మ్ అయ్యి, కిడ్నీ నుంచి యూరిన్ ఫార్మ్ అయ్యి మనము యూరిన్ బ్లాడర్‌లో స్టోర్ అవుతుంది. హ్మ్. సో, ఆ మార్గ మధ్యలో ఉండే పైప్స్‌ని యూరేటర్ అంటాం. ఆ యూరేటర్‌లో గూడా స్టోన్ ఇరుక్కుంటే కొంచెం ఇక్కడ గూడా పెయిన్ రావచ్చు మనకు. ఓకే. ఇంకా కిందకి ఇరుక్కుంటే కింద గూడా పెయిన్ రావచ్చు. సో, హుహు. ఓన్లీ వెనకనే పెయిన్ రావాల్సిన అవసరం లేదు. కిడ్నీలో ఉన్నప్పుడు మనకు వెనక భాగంలో పెయిన్ వస్తుంది. కింద యూరేటర్‌లో ఇరుక్కున్నప్పుడు ఆ పైప్ అనేది ఉంటుంది హ్మ్. కనెక్టింగ్ మన యూరినరీ బ్లాడర్‌కి, కిడ్నీస్‌కి. సో, అందులో ఇరుక్కున్నప్పుడు మనకు కింద గూడా పెయిన్ రావచ్చనమాట. హుహు. హ్మ్. అండ్ అండ్ దాంతో పాటు ఇంకేం సింప్టమ్స్ వస్తున్నాయి. ఓన్లీ పెయిన్ ఆ! ఒక్కటే కాదు. ఓకే. ఆహ్, మనకు కిడ్నీ పెయిన్‌తో పాటు ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ అయితే బ్లాక్ హ్మ్. అవ్వడం వల్ల ఆర్ స్టోన్ ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తే ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి మెయిన్‌గా మనకు ఐడెంటిఫై చేయాలి. కిడ్నీ పెయినే అయ్యుండొచ్చు అని చెప్పడానికి మెయిన్ ఇంకొక సింప్టమ్ ఏముంటుంది దాంతో పాటు వామిటింగ్స్ అవుతా ఉంటాయి. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద టిపికల్ సింప్టమ్ ఆఫ్ కిడ్నీ పెయిన్.